తిన్నారు. కానీ అయితే వారు తిన్నది ఏదైతే ఉందో దేవదూతల ఆహారం వారిని రక్షించలేదు. ఎందుకంటే వారి శారీరక దృఢత్వానికి అది పనికొచ్చింది, వారి శారీరక నెమ్మదికి అది పనికొచ్చింది. కానీ అది వారికి ఏమి ఇవ్వలేదంట, నెమ్మదిని ఇవ్వలేదంట. మన పితరులు ఆహారాన్ని భుజించినప్పటికీ అది వారిని రక్షించలేదు. అయితే ప్రభు అయిన క్రీస్తు వారు మాట్లాడుతున్నమాట, అక్షయమైన ఆహారం కొరకు మీరు ప్రయాసపడాలని ఆయన సెలవిస్తున్నమాట. అయితే అక్షయమైన ఆహారం ఎక్కడ దొరుకుతుందంటే ఆయన మనకు బోధిస్తూ ఉన్నాడు. ప్రభు అయిన క్రీస్తు పరలోకం నుండి వచ్చే ఆహారము ఏముందో దేవుడు సెలవిస్తున్నాడు. అదే యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం మనం ఒకవేళ చదివినట్లు